హాయ్ ఫ్రెండ్స్, ఇదే మా వెజిటేబుల్ నర్సరీ. లోపలికి ఎంట్రీ ఇస్తున్నాను. లోపలికి ఎంట్రీ ఇవ్వగానే మా ఫ్రెండ్ ఒక రాయి చెప్తారు చూడండి. హాయ్ చెప్పబ్బా. ఈ నర్సరీలో మన పని ఏంటంటే ఆ కూలింగ్ని దింపేది. ఇప్పుడు మా మామ అన్నిటికీ రెడీ చేస్తున్నాడు. రెడీ అయిపోయింది. నేను కూలింగ్ ఇప్పుడు ఎత్తుకొని పోతున్నాను. ఆ కూలింగ్ అంటే ఏమిటంటే సీడ్ సోయింగ్ చేసి 7 days అట్లా పెడతామన్నమాట క్రేట్స్. మా మామ ఏమంటే కష్టపడేది కూడా వీడియోలు తీసి చూపించుకుంటాడు అనేసి అంటున్నాడు. అనుభవంతా పట్టించుకుని వెళ్ళా, మోసుకొని పోయి అక్కడ పెట్టేయడం అంతే. మనం అట్లా మోసుకొని పోయి అట్లా పెట్టేస్తే వాళ్ళు పరిచేస్తారన్నమాట. ఇక్కడ కష్టమైన పని ఏమంటే ఇట్లా మోసుకొని పోయేది కష్టమైన పని. మీకు ఎవరికైనా ఈ పని పైన అవగాహన ఉంటే కన్నా కామెంట్ బాక్స్లో తెలపండి. అట్లా తెచ్చి ఇట్లా బెడ్ల పైన పెట్టేసి కొంచెం ఎత్తుగా ఉంటే సగం తీసి పక్కన పెట్టేయడం అంతే. ఆ పక్కన పెట్టేస్తామో లేదో అట్లే పని స్టార్ట్ అయిపోతుంది. ఇగో మా మామ పేరుస్తారు చూడండి. ఈ పని వచ్చేసి కూలింగ్ పేర్చేది అంటారు దీన్ని. ఇది క్రేట్లు పక్కన పేర్చుకుంటా పోవాలన్నమాట. ఇదే కూలింగ్ దించే పనిలో ఈజీ పని ఇదే అన్నమాట. వీడు పక్క నర్సరీ ఓనర్ కొడుకు చాలా తీట్లోడు. ఇగో ఆడు కనపడుతుంది నర్సరీ, పక్క నర్సరీ. ఇది వీళ్ళదే. ఎమ్మమ్మ ఎత్త ఓనర్ అమ్మ గంగులమ్మ. ఇది తిరిగి హాయ్ చెప్పత్తా. ఇట్లానా ఇట్లానా ఇట్లా దాంతో కదా చేస్తా.